పాకిస్తాన్లోని పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పీఎంఎల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ ఎల్ఈహెచ్ఎల్ లాహోర్ అథారిటీ హెరిటేజ్ రివైవల్ ప్రాజెక్టులో భాగంగా అక్కడ సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణ మరియు వాటి యొక్క పాత పేర్లను పునరుద్ధరించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఈ ప్రాజెక్టు కోసం 5,000 పాకిస్తాన్ రూపాయలు కేటాయించడం జరిగింది. 1990 ఇస్లామీకరణ నేపథ్యంలో అక్కడ ఉన్న 19 బ్రిటిష్ కాలం నాటి మరియు హిందూ పేర్లను వారు తీసివేసి ముస్లిం పేర్లను పెట్టడం జరిగింది. ఈ పేర్లను మార్చడానికి పాత పేర్లను పునరుద్ధరించే ముఖ్య కారణం ఏంటంటే, పేర్లు మార్చడం కూడా అక్కడ సమాజంలో పాత పేర్లు కొనసాగడం, అదే పేర్లతో పిలవడం మరియు పాకిస్తాన్ యొక్క ప్రపంచ దేశాల ముందు వారి ఇమేజ్ను కాపాడుకోవడం, ఇమేజ్ను పునరుద్ధరించడం మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం మరియు విదేశీయులను వారి యొక్క దేశంలో పర్యాటక ప్రాంతాలకు రావడానికి ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరియం నవాజ్ షరీఫ్ గారు. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశం నుండి ఈ పర్యాటకులను ఆకర్షించడానికి సిక్కుల యొక్క పవిత్ర స్థలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా వారు మార్చిన పేర్లు ఒకసారి చూస్తే, ఇస్లాంపూర్ కృష్ణాగం, రెహమాన్ గల్లీని రామ్ గల్లీ గాను, బాబ్రీ చౌక్ను జైన్ మందిర్ చౌక్ గాను మరియు కొన్ని లక్ష్మీ చౌక్ మరియు సంతునగర్ కొన్ని పేర్లు పునరుద్ధరించినట్టు తెలుస్తుంది. అయితే పాకిస్తాన్లోని కొన్ని నివేదికల ప్రకారం అక్కడి మైనార్టీ హక్కులను కాలరాస్తున్నారని, మైనార్టీలు బలవంత పెళ్లిళ్ళు చేసుకుని వారి మతంలోకి మారుస్తున్నారు. ఇటీవల కొన్ని నివేదికలు వచ్చాయి. పేరు మార్చినంత మాత్రాన ప్రభుత్వం యొక్క ఇమేజ్ మారదని నాకు ఒక సందేహం. ఎందుకంటే అక్కడ ప్రజల్లో మార్పు రావాలి, మైనార్టీ ప్రజల పట్ల వారు సమానత్వం కొనసాగించాలి, ఇతర మతాలను వారు గౌరవించాలి. అప్పుడే వారి యొక్క సామాజిక జీవితంలో మార్పు వచ్చి పాకిస్తాన్ అభివృద్ధి చెందుతుందని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా పాకిస్తాన్ IMF నిధులపైన ఆధారపడ్డది. ఆ నిధుల కోసం మరియు మా దేశంలో సర్వమత సహనం కొనసాగుతున్న, ఇతర మతాలను మేము గౌరవిస్తున్నామని వారు చెప్పడం ఈ ప్రాజెక్టులో యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలుస్తుంది. అయితే మరియం నవాజ్ షరీఫ్ గారు పాకిస్తాన్ యొక్క ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్. ఈమె స్వయాన నవాజ్ షరీఫ్ గారి యొక్క కూతురు మరియు ఆమె పాకిస్తాన్ అభివృద్ధి కోసం ఆమె ముఖ్యంగా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్పై ఉగ్రవాద అనుకూల ముద్రను చెరిపివేసి వారి యొక్క దేశ అభివృద్ధికి కోసం కృషి చేస్తున్నట్టు తెలుసు. అందుకే ఈ ప్రాజెక్టు ఒక స్టెప్గా అందరూ భావిస్తున్నారు.